ఈ ఈ గ్రంథముల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని చెప్తూ కొన్ని గ్రంథాలని, కొన్ని పుస్తకాలని, ప్రామాణికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి కొన్ని పుస్తకాలు ఉండనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి కాలంలో ఉపన్యాసాలు సరైనటువంటి పండితులు, సరైనటువంటి సంప్రదాయంగా అధ్యయనం చేసినటువంటి పండితులు చేసేటటువంటి ఉపన్యాసాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమంలో చాలామంది చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడే మేము ఇక్కడ చేసేటటువంటి ప్రవచనాలే ఎంతోమంది ఎక్కడో చాలా చోట్ల చూస్తుంటారు, మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, మీ ప్రవచనం మేము చూసాము. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు, కానీ మేము చూసాము అని చెప్తున్నారు. చెప్పినటువంటి విషయాల్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా మన పండితులు వాళ్ళందరూ కూడా చేసేటటువంటి చాలా చోట్ల మన యొక్క సంస్థ ద్వారా ఏర్పరిచేటటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పేటటువంటి ప్రవచనాలు అందరూ కూడా చాలా చోట్ల వింటున్నారు. అటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి ప్రవచనాలను విని చాలా విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ రకంగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని, సరైనటువంటి మార్గాలను ఉపయోగించుకొని తప్పకుండా ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది అందరికీ ఉండనే ఉన్నది. కాబట్టి ఈ గ్రంథాలని చదవడం అనేది చాలా ముఖ్యం. ఒకటి భగవద్గీత, రెండు శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు.